నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కరుణ వెంకటేష్ ఆధ్వర్యంలో చీరాల మండపంలో పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవావ్రజ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొని వాలంటీర్లకు అవార్డులను అందజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. జగనన్న సైన్యం 2019 ఆగస్టు 14న ఆ రోజు లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాదాపు సుమారుగా ఇప్పుడు 448 మంది మన చీరాల మండలంలో ఉన్నారు. 448 మందిలో నాకు తెలిసి ఒక 30-40-50 మంది తప్ప మళ్ళీ మార్చిన దాఖలు ఎవరన్నా మానేసి ఇతర జాబుల నుంచి లేదంటే వేరే కారణాల వల్ల ఎవరన్నా మానేస్తే ఆ తర్వాత కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళని తీసేద్దాం, వీళ్ళని తీసేద్దాం అని చెప్పి కక్షాలకు చర్యలు ఎక్కడ కూడా లేవు. మా నాయకులు ఎక్కడ కూడా అది ఎంకరేజ్ కూడా చేయలేదు. ఉన్న వాళ్ళందరితోనే పనిచేయించుకొని వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఆ రోజు నిర్ణయం తీసుకొని చాలా మంది కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ గ్రామాల్లో కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఎక్కడ కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ లేకుండా దాదాపుగా 4 సంవత్సరాలుగా, అంటే 2020 నుంచి నేను చెప్తుంది, 4 సంవత్సరాలుగా మా నాయకులు మేమందరం కూడా కష్టపడి ముందుకు సాగుతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తా ఉన్నారు. మీరు చేసేది సేవ అని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతున్నాము. కాబట్టి మీరందరూ కూడా రేపు సైనికులు పనిచేసి రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మన కన్నా వెంకటేష్ బాబు గారిని ఆయన సారథ్యంలో చాలా శక్తివంతంగా మనం నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. నేను వచ్చి 20 రోజులే అయింది. అయినా చాలా వరకు గ్రామాలు తిరిగాను. వాలంటీర్స్ గురించి, వాళ్ళ యొక్క పని గురించి కూడా నేను అర్థం చేసుకున్నాను. అలానే ఇది ఒక ప్రోత్సాహకం. మీకు మనము సేవా దృక్పథంతో వాలంటీర్స్ అంతా ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది.